నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యా వైద్యానికి కూటమి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత. కూటమి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు సద్వినియోగం చేసుకోవాలి. ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు. ప్రజలకు మంచి చేయాలని చూసే నాయకుడు వైఎస్ జగన్. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ఐదు హామీలపై సీఎం చంద్రబాబు తొలి సంతకంపై హర్షం. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరవల బాబ్జీ. శంకరమఠంలో లోక కళ్యాణార్థం శ్రీరుద్ర యాగం. అమ్మవారికి పవిత్రోత్సవాలు. గ్రామ స్థాయి నుండి విద్యా వైద్యానికి కూటమి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతనివ్వడానికి సిద్ధంగా ఉందని జనసేన పార్టీ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శనివారం పెంటపాడు మండలం విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు తెలుగుదేశం నాయకులు దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, పసల అచ్యుతం, పసలకొండ, మజ్జి సంగం నాయుడు, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, పెంటపాడు ఎంపీపీ దాసరి హైమావతి, జనసేన నాయకులు పుల్లాబాబి, వర్తనపల్లి కాశీ, కొనుగొళ్ల హరినాథ్, సజ్జా సుబ్బు, చల్లారెడ్డి, వేణురెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక కిలపర్తి వెంకటరావు గారిని సాధారణంగా మండల అధ్యక్షులు అధికారి కార్యక్రమం ఈ అభిప్రాయం ఆయన పొద్దున 8 గంటలకు స్కూల్కి వెళ్తారు. పోస్ట్ బేసిక్ గవర్నమెంట్ హై స్కూల్ పిల్లలు రావాలి. ఒక మంచి కార్యక్రమం ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం నేను గవర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొనడం. ఇది విద్యతో ప్రారంభమైంది. అది కూడా విద్యతో మనం చాలా నేర్చుకోవచ్చు. అది ఇక్కడి నుంచే రాజకీయాల్లో పాటుగా ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి చాలా మంది నెగ్గడం గెలవడం అంటే అది గెలుపు కాదు. సేవకులుగా మీరందరూ యాక్సెప్ట్ చేసి మీ సేవలుగా నన్ను నిన్నందుకు మరింత బాధ్యతగా, ఎప్పుడు లేని మెజార్టీ కాదు, ఎప్పుడు లేని బాధ్యత పెట్టినందుకు మరి నా ముందున్న నా గెలుపు కోసం పోరాటం చేసినటువంటి మా కార్యకర్తలతో పాటుగా, ప్రజలతో పాటుగా మరి అందరూ ఉద్యోగస్తులు కూడా అందరూ కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేశారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా పరిపాలన జరగలేదు. కక్ష సాధింపులు లేకపోతే మేము నవరత్నాలు అమలు చేసేవా లేదా అనేది కనపడింది తప్ప, నేను గడిచిన 2-3 రోజుల నుంచి రివ్యూ చేసినప్పుడు అధికారులందరూ చెప్పింది ఏంటంటే అసలు నవరత్నాలు రివ్యూకే పని పెట్టారు కానీ ఏ గ్రామంలో స్వచ్ఛమైన మంచినీరు అందిస్తా ఉన్నారు. స్కూళ్లు తీసేసి దూరంగా పెట్టినప్పుడు చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ సందర్భంలో కానీ ఇంగ్లీష్ మీడియం మనం ప్రైవేట్ పెట్టాలన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం టీచర్స్ కానీ మరి వీళ్ళందరినీ కూడా ప్రైవేట్ గా కానీ కాంట్రాక్ట్ దాంట్లో కానీ పెట్టుకోకుండా అదే సిబ్బందితో మనం మరి పొద్దు గడపాలనుకున్నప్పుడు అది కుదరదు. కాబట్టి ఖచ్చితంగా మరి ఏదైతే మన ఇంగ్లీష్ మీడియంతో పాటుగా తెలుగు మీడియం కూడా కొనసాగిస్తూ అది కూడా ఎడ్యుకేషన్ అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి టీచర్స్ ఇవాళ తీసేసి మళ్ళీ కొత్తగా అపాయింట్ చేయలేం. కాబట్టి అలా కాకుండా స్ట్రెంగ్త్ పెంచి మనం 85 to 90% ఎందుకు వెళ్ళకూడదనే విధంగా మీరు పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రభుత్వ ఉద్యోగం అంటే పని చేసినోడికి చేయనోడికి ఒకటే మార్కులు. అలా కాకుండా పనిచేసిన ఆ స్కూల్స్ ని పనిచేసిన ఉపాధ్యాయులు కూడా గుర్తించి వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్లు వాళ్ళ పిల్లలతో పాటుగా వాళ్ళకు కూడా మరి ఇంక్రిమెంట్లు పెంచితే ఖచ్చితంగా స్కూల్స్ బాగుపడతాయని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గవర్నమెంట్ లో ఖచ్చితంగా ఇది డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళ ప్రభుత్వాలు అది ఏ ప్రభుత్వం అయినా అవునండి
ప్రభుత్వం అనేది ఎలక్షన్ వరకు దాన్ని వదిలేద్దాం. ఎలక్షన్ దాటిన తర్వాత అభివృద్ధి కోసం పనిచేయాలనేది నా ఉద్దేశం. మీరు ఎవరు అడిగినా మీకు పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాడు. ఇబ్బంది లేకుండా మీకు ఏ పని అయినా చేయడానికి, అది ఏ పార్టీ అయినా అయినప్పుడు కూడా మనం గెలిచాం, ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. ఆ ప్రజాప్రతినిధులుగా మన సేవకులుగా ఉన్నాం, పెత్తనం చేస్తానికి లేవు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అనుభవం కావాలి, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ కావాలి, బీజేపీ ప్రభుత్వం యొక్క మరి ఏదైతే నిధులు రావాలంటే వాళ్ళ సహకారం కూడా మనకు కావాలని చెప్పి కళ్యాణ్ గారు నాకు అధికారం వద్దు, ఈ రాష్ట్ర ప్రజల కోసం మనం నిలబడదాం, రాష్ట్రాన్ని నిలబెడదాం, మాతో కలిసి పనిచేస్తే స్వాగతిస్తాం, మాతో కలవకుండా పనిచేస్తే పని చేయడానికి అడ్డం పడొద్దు అని చెప్పి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మనకి ఎలక్షన్ అయిపోయింది, గెలుపు ఓటములు ఆల్రెడీ జరిగినాయి. మీరందరూ కూడా సహకరించమని, పరిపాలన సహకరించమని అందరూ కూడా నేను పేరు పేరున మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మనకి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి మనందరం కూడా పాల్గొని చక్కగా కిట్లు పంపిణీ చేస్తున్నందుకు చాలా సంతోషం. పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని మంచి విద్యాబుద్ధులు అభ్యసించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మా మండలంలో చాలా మటుకు టీచర్స్ చాలా కొడుతుందండి. ఆ కొరతని తప్పనిసరిగా తీర్చాలని చెప్పేసి మన శాసనసభ్యుల గారికి మేము కోరుకుంటూ చెప్పుకుంటున్నాం. అలాగే విద్యార్థులు అందరూ కూడా మనకి బుక్స్, బ్యాగ్స్, షూస్ ప్రతి ఒక్కటి కూడా కిట్స్ ఇస్తున్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం కూడా పెడుతున్నారు. కాబట్టి మన ప్రభుత్వం వారు మీరందరూ కూడా చక్కగా మంచి విద్యాబుద్ధులు అభ్యసించుకొని చక్కగా చదువుకొని అటు తల్లిదండ్రులకి ఇటు టీచర్స్కి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటే కనుక ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, మీరే బోర్డు సంపద తల్లిదండ్రులకి. కాబట్టి చక్కగా మంచిగా చదువుకొని మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక అనుభవం ఉన్న నాయకుడు సీఎంగా, ఒక దమ్మున్న నాయకుడు డిప్యూటీ సీఎంగా, ఒక ధైర్యంగా ఉన్న నాయకుడు ఒక ఎమ్మెల్యేగా మనకు రావడం చాలా గర్వకారణం. ఒక మంచి టీం ఏర్పడింది. ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా 100% అమలు చేస్తారని ధైర్యంగా చెప్పే నాయకుడు. దానిలో భాగంగానే 2 రోజుల క్రితం మన ముఖ్యమంత్రి గారు 5 ఫైల్స్ మీద సంతకం పెట్టడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఒక మనవి, ప్రైవేట్ స్కూల్లో ఏ రకంగా అయితే మా స్కూల్ గొప్పతనం ఇది, మా ర్యాంక్ అని పోటీ పడుతున్నారో అదే విధంగా మీ స్కూల్లో కూడా మీ విద్యార్థులతోటి పోటీతత్వం తీసుకొచ్చి మంచి మార్పులు తీసుకొచ్చి ఈ పెంటపాడు మండలంలో రాష్ట్రంలో ఒక గుర్తుండిపోయే విధంగా మన ఎమ్మెల్యే గారి ద్వారా మీకు ఏ రకంగా సహకారం కావాల్సి వచ్చినా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ సమస్యలు ఏమైనా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వచ్చి మీరు పిల్లల నుంచి నైపుణ్యంతో తయారు చేయాలని కోరుతూ, విద్య ఎంత ఖరీదైపోయిందో అలాంటి విద్యని ఇక్కడ మీరు ఫ్రీగా తెలియజేయడానికి మీలాంటి ఉపాధ్యాయులు ముందుండి విద్యా వ్యవస్థని బాగుపరచాలంటే కేవలం మీ యొక్క ఉపాధ్యాయుల వల్లే. ప్రతి ఒక్క ప్రైమరీ స్కూల్ని మీరు ప్రతి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే పాఠశాలకు ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మీరు నడపాలని కోరుకున్నాం. ఎందుకంటే మేమంతా గవర్నమెంట్ పాఠశాలను చదువుకున్నాం, అలాగే నేను ఇక్కడ ఎస్టీవన్లో చదువుకున్నా. ఈరోజు మేము చదువుకున్నప్పుడు ఎస్టీవన్ స్కూల్లో సుమారు 800 మంది స్ట్రెంత్ ఉండేది. ఈరోజు అలాంటి విద్యా సంస్థలన్నీ ఎందుకు కనుమరుగైపోతున్నాయో తెలియట్లేదు. కానీ కేవలం మీ యొక్క ఉపాధ్యాయుల వల్లే అవి అభివృద్ధి చెందాయి. మీరు అభివృద్ధి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు విద్యకి విద్యావస్థ తెలిసి ఏ విధంగా వేల కోట్లు మరి ఖర్చు పెడుతుంది. మరి ఆ వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు నిష్ఠాతులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ స్కూల్స్లోనే ఉంటారు. ఈరోజు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా మరి ఇతర పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేస్తున్న వాళ్ళు అంటే వాళ్ళు మమ్మీ డాడీ స్కూల్స్ చదివిన వాళ్ళు కాదని ప్రభుత్వ స్కూల్స్ నుంచి వెళ్ళారని ప్రతి ఒక్కరు గుర్తారు. కానీ పెంటపాడు మండలంలో మరి 10th క్లాస్ కానీ ఇతర
ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నీ కూడా 83% స్టేట్ లెవెల్లో కన్నా 2% ఎక్కువ వచ్చిందన్నారు. మరి వారిని ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ఎందుకంటే స్టేట్ లెవెల్లో కూడా ఇంకా 2% ఎక్కువ ఉంటే అది మనం అందరం గర్వపడాలి. మరి ముఖ్యంగా విద్యాపరంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో మరి వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆ విద్య ద్వారా ఆ కుటుంబాన్ని ఎన్నో ఆదుకుని మన రాష్ట్రంలో భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కీర్తి పరిస్థితి చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు సద్వినియోగం చేసుకోవాలని బొంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు విద్యార్థులకు పిలుపునిచ్చారు. శనివారం బొంగుటూరు హైస్కూల్లో విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డివైఈఓ రవీంద్ర భారతి, సర్పంచ్ బండారు సింధు, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, టీడీపీ మండల అధ్యక్షులు పాతూరి విజయ్ కుమార్, తెలుగు యువత అధ్యక్షులు రెడ్డి చందు, మూర్తిరాజు, అడప శోభారాణి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బేముడోలు హైస్కూల్లో విద్యార్థులకు ఉంగుటూరు శాసనసభ్యులు పసమట్ల ధర్మరాజు పుస్తకాలు, కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అహ్మద్, ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్, ఎంపీడీఓ స్వర్ణలత, జెడ్పీటీసీ తుమ్మగుంట భవానీరంగ, జనసేన బేముడోలు మండల అధ్యక్షులు ప్రతి మదన్, టీడీపీ మండల అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, మాజీ జెడ్పీటీసీ కరణం పెద్దిరాజు, ఎంపీటీసీలో ప్రతిభా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అహ్మద్ గారిని అధ్యక్షుడు బేముడోలు వారిని కూడా పుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ మొదలు పెట్టవచ్చు. వచ్చిందా? మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యేగా నేను ఈ కార్యక్రమం చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది గురువుల మధ్య నాతో ఈ కార్యక్రమం చేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక జెడ్పీ హై స్కూల్లో మీకు మళ్ళీ కూర్చుని నేను కూడా చదువుకున్నామండి. నేను అందరినీ కూడా నేను ఆ స్థాయి నుంచి, ఎందుకంటే మన జెడ్పీ హై స్కూల్ అంటే ఈరోజు ఎక్కడెక్కడ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ వచ్చేసి స్కూల్ అంటే ఎవరో తెలియట్లేదు. మాకు 6 గ్రామాలకు కలిపి ఒకటే స్కూల్ ఉండేది, పెద్ద నేత్రపల్లిలో జెడ్పీహెచ్పీ హై స్కూల్. దానికి మేము అందరం కూడా ఇంచుమించుగా ఒక 4-5 కిలోమీటర్ల నుంచి కూడా అందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. మేము అందరం కూడా ఆ రోజులో చదువుకు వెళ్ళాలంటేనే చాలా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈరోజు మీకు అన్ని సదుపాయాలతో స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూల్ అన్నింటినీ కూడా మనం ఇంకా మన రాష్ట్రం అభివృద్ధితో పాటు మన స్కూళ్ళని కూడా అభివృద్ధి పరుచుకుంటూ మీరు కూడా బాగా చదువుకుంటేనే మీ స్కూల్ యొక్క గౌరవం, అలాగే మీ తల్లిదండ్రుల యొక్క గౌరవం కూడా బాగా పెరుగుతుందని మీ అందరికీ కూడా బాగా చదువుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. మీ విద్యార్థులందరికీ కూడా మేము కూడా ఇక్కడ ఈ స్కూల్లో చాలా ఎదుర్కొన్న కనిపిస్తున్నాయి, చాలా ఆగిపోయిన కార్యక్రమాలు ఉన్నట్టున్నాయి. నేను కూడా తర్వాత ఒకసారి మీ స్కూల్కి ఇచ్చేసి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి సమస్యని కూడా పరిష్కరించే విధంగా గురువుల దగ్గర అన్ని తెలుసుకుని వాటినన్నింటినీ కూడా పరిష్కరించే విధంగానే మా కార్యాచరణ ఉంటుంది. మనకి రాబోయే కాలంలో మీరందరూ కూడా ఇక్కడ విద్యతో పాటు మన క్రీడలను కూడా ప్రోత్సహించాలని మీ అందరినీ కూడా కోరుకుంటాను, గురువు అందరినీ కూడా. ఎందుకంటే మనకి ఒక క్రీడల ద్వారానే మనకు ఒక రిలేషన్షిప్, అందరం కూడా కొంచెం స్నేహభావ వాతావరణం ఏర్పడి అందరూ కూడా కలిసిమెలిసి ప్రయాణం చేసే దిశగా ఉంటుంది. ఇలా మనకి, ఎందుకంటే మీరు అందరూ కూడా రేపు రాబోయే తరాలకు మీరే భవిష్యత్తు. మీరందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని వీళ్ళందరినీ కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా నా పూర్తి మద్దతు ఉంది. ఎమ్మెల్యే గారి కంటే కూడా ఆయన ఒక సేవకు మారుపేరుగా నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తిగా మనందరికీ పరిచయం. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆయన ఒక శాసనసభ్యునిగా కాకుండా ఈ మన ఉంగుటూరు నియోజకవర్గానికి ఒక బాధ్యత గల వ్యక్తిగా, సేవకుడిగానే ఆయన మనస్తత్వాన్ని గమనించాం. దానిలో భాగంగా ఈ మంచి కార్యక్రమం, మరి ఎంతమంది గురుదేవుల మధ్య, అలాగే
స్వచ్ఛమైన పిల్లల మధ్య కార్యక్రమాలు శ్రీకారం చుట్టినటువంటి ధర్మరాజు గారు ఆయురారోగ్యాలతో మంచి కార్యక్రమాలు ముందు శ్రీకారం చుట్టాలని, ఎక్కడ సమస్యలైన ఎటువంటిదైనా అభివృద్ధి పరంగా మరి తీసుకెళ్ళగలరని కూడా నేను నమ్ముతున్నాను. మరి ఈ కిడ్స్ ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం మన గ్రామంలో ఫస్ట్గా మరి అతను పదవి ఎక్కిన తర్వాత ఫస్ట్ కార్యక్రమం మన ఊటూరు గ్రామంలో జరగడం మనకు చాలా, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే ఊటూరు, అది ఇంకా అసలు రెగ్యులర్లో అలా ఉండిపోతుంది. మరి ఈ బుక్స్తో మీరు పిల్లలు మంచి మంచి చదువులు చదువుకొని మంచి అభివృద్ధి తీసుకోవాలి. మన గ్రామానికి, మన మండలానికి, మీ కన్న తల్లిదండ్రులకి, మాకు మంచి పేరు తీసుకురావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఆయన మాట్లాడతారు. ఆయన ఎన్నో రకాలుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఐటీ కంపెనీస్ కానీ ఎన్నో తీసుకొచ్చారు. మీరు ఎంత బాగా చదువుకుంటే అంత మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది. ధర్మాత్ముడు, 10 మందికి సాయం చేసే వ్యక్తి ఈరోజు మన శాసనసభ్యులుగా మన నియోజకవర్గంలో రావడం జరిగింది ధర్మరాజు గారు. మన ఎమ్మెల్యే గారు కూడా స్కూల్ అభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా మరి విద్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చక్కగా మంచి వసతులు అన్నీ కూడా మనం మంచి పథకాలు పెట్టి మరి పిల్లల గురించి ఇంత బాగా ఆలోచించే ప్రభుత్వాలు ఉండడానికి మీరందరూ గర్వించి చక్కగా చదువుకుని అందరూ కూడా ప్రయోజకులు కావాలని, మరి వీరిచ్చే పథకాలను కూడా మీరు సద్వినియోగం చేసుకుని మన ఊటూరు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మరి మన ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి వ్యక్తి అని చక్కగా అందరం కూడా గౌరవించుకుని మరి ఆయన ఇంకా మన ఊటూరు నియోజకవర్గానికి ఇంకా సేవలు మంచిగా అందించి మనందరికీ కూడా ఊటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేయాలని చూసే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక వైసీపీ క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల కాలంలో పదవికి న్యాయం చేసి ప్రజలకు మేలు చేశామన్నారు. కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థను మార్చామన్నారు. 2019లో ప్రతిపక్షంగా ఉన్న విర్రవేగలేదన్నారు. జగన్నాథపురం, జగన్నపేట గ్రామాల్లో శిలాఫలకాలు ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఈ సమావేశంలో ముప్పటి సంపత్ కుమార్, కర్రి భాస్కరరావు, మానుకొండ వెంకటేశ్వరరావు, బండారు నాగు, చెన్నా జనార్దన్, సంపత్రావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఓ తపనతోటి మా నాయకుడు 2019లో రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ ఎవరూ చేయని విధంగా ఇచ్చిన ప్రతి హామీని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే అమలు చేస్తూ వచ్చి మధ్యలో 2 సంవత్సరాల కరోనా మహమ్మారి రాష్ట్రానికి ఆర్థిక వ్యవస్థని కుదేలు చేసిన ప్రజల ప్రాణాలని నిలబెట్టమే కాకుండా కుటుంబాలన్నీ కూడా ఎక్కడ పస్తులు ఉండకుండా నిలబెట్టిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. వ్యవసాయ రంగానికి ఇతోధికంగా రైతుకి జరిగిన నష్టం ఇన్సూరెన్స్ రూపంలో అందించి రైతుని నిలబెట్టాం. అన్ని రకాలుగా విద్యార్థులకి అసలు విద్యా వ్యవస్థలోనే సమూలమైన మార్పు తీసి పేదవాడి పిల్లలు కూడా మంచి క్వాలిటీ విద్య అందించే విధంగా ముందుకెళ్ళే పరిస్థితుల్లో చేశాం. అందరూ సంతృప్తిగా ఉన్నారు అనుకున్నాం. కానీ ఎప్పటికప్పుడు ప్రజలు ప్రలోభాలకు లోను అయిపోతారు. ప్రజలు ఓట్లు వేశారు. తాడేపల్లిగూడెంలోనే కాదు 60-62 వేలు మెజార్టీ, రాష్ట్ర వ్యాప్తంగా 70,000, 80,000, 90,000 మెజారిటీతోటి మీరు నిలబెట్టిన అభ్యర్థులు కూడా గెలిచిన సందర్భాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. నెగ్గిన క్యాండిడేట్ గతంలో నా మీద 35,000 తేడాతో ఓడిపోయాడు. అంత మాత్రం చేత ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని అంతిమ తీర్పుగా భావించి మేము చాలా హుందాగా ప్రజల తీర్పుని స్వీకరించాం. 2019లో 19 నాటికి మేము ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చినా ఏ నాడు ప్రతీకార చర్యకి దిగలేదు, ఎవరి మీద దాడులు చేయలేదు, ఎక్కడ ఆస్తులు ధ్వంసం చేయలేదు. ఇవాళ మరి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే జగన్నాథపురంలో సచివాలయాలు నిర్మాణం చేశాం. అది పట్టలేక అక్కడున్న శిలాఫలకాలన్నీ కూడా పగలగొడితే అక్కడున్న సీసీ కెమెరాల్లో ఫుటేజ్ అన్ని కూడా సేకరించడం జరిగింది. జగ్గన్నపేటలో ప్రమాణ స్వీకారం చేసిన రోజున అక్కడ సచివాలయంలో ఉన్న 2 శిలాఫలకాలని కూడా బలవంతంగా పగలగొట్టేస్తుంది. అలాగే రావణగూడెంలో శిలాఫలకాలు పగలగొడితే ఫుటేజ్ తీస్తే దాంట్లో కార్యకర్తలు అందరూ కూడా బయటకు వచ్చినాయి.
మరి దీన్ని ఏమంటారు? ఒక కౌన్సిలర్ అవ్వాలంటే ఒక నాయకుడి సాయం లేకపోతే జన్మలో కౌన్సిలర్ అవ్వలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తులు స్థాయి మర్చిపోయి మాట్లాడి జబ్బలు చచ్చుకుంటున్నట్టుగా కనపడుతున్నారు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి విషయం అర్థం అవుద్ది. నేను 7 సార్లు పోటీ చేశాను, 2 సార్లు నెగ్గానని చెప్పారు, కరెక్టే. హంసలాగా బతికాను. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు విషయ పరిజ్ఞానం ఉండాలి. మొన్న ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత కౌంటింగ్ రోజునే మన రూరల్ మండలంలో జగన్నాథపురం కానివ్వండి, మాధవరం కానీ, జగ్గన్నపేట, రావణగూడు గ్రామాల్లో జనసేన తెలుగుదేశం నాయకులు వాళ్ళు మూకుమ్మడిగా వెళ్ళి సచివాలయాల్లో ఉన్నటువంటి శిలాపలకల్ని, సచివాలయాల్లో ఉన్నటువంటి ఆర్బీకేలో ఉన్నటువంటి ఫౌండింగ్ స్టోన్స్ని అన్నింటిని కూడా దుర్మార్గంగా, మీ జనమే దుర్మార్గంగా వెళితే విత్ ఎవిడెన్స్ నేనే జగన్నాథపురం వెళ్ళేటప్పటికి వాళ్ళే ఒక 10 మంది మళ్ళీ నేను వెళ్ళేటప్పటికి నా దగ్గర కూడా వచ్చి మేమే పొడి చేసాం, ఇప్పుడైనా సరే ప్రొక్లైన్ తీసుకొచ్చి బదలు కొట్టేస్తామని అన్నారు. నీకు విషయ పరిజ్ఞానం లేదు, నువ్వు తెలుసుకోవాల్సిన ఏమీ తెలుసుకోకోకుండా, ఏమీ అర్థం పర్థం లేకోకుండా మా నాయకుడిని నెట్టుకుని నీవు అన్పార్లమెంట్ వర్డ్స్ వాడు. నేను ఎవిడెన్స్ జగన్నాథపురాన్ని 10 మంది పేర్లు ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టించడం జరిగింది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి విజయం సాధించినందుకు సరే ఏ రకంగా విజయం సాధించారు ఏంటి అన్నది కూడా రకరకాల విశేషణ రకాల ఏదైనా మనం ప్రజా ఇచ్చిన తీర్పును మనం గౌరవించి ముందుకెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంది. తర్వాత జరిగిన పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కక్ష సాధించే చర్యలు, ప్రతి దాడులు ఏ రకంగా జరుగుతున్నది కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. దానికి వేళ ఆ నాయకులు చెప్పవలసింది ప్రజలు ఓపిక పట్టండి, సమయం పాటించండి, మనం చేస్తున్న తప్పని చెప్పేసి ఎక్కడ ఏ నాయకులు ఆ రకంగా సమర్థిస్తున్నటువంటి సందర్భం కనబడతలేదు. ఇంకా రెచ్చగొట్టే ధోరణిలోనే మాట్లాడుతున్నారు. కానీ ఆ రెచ్చగొట్టే ధోరణిలో కూడా ఇది ఇప్పుడు ఇప్పుడే కదా మేము వచ్చాం, పదవిలోకి వచ్చాం, ఇప్పుడే మేము ఆలోచించుకోవాలి, ఇప్పుడే ప్రమాణ స్వీకారాలు అయినాయి, ఇప్పుడు మాకు వ్యవధి ఇవ్వాలి అని చెప్తూ కరెక్టే. దానికి ఏంటి అభివృద్ధి చేయటం కోసం అయితే మాకు టైం ఇవ్వండి, టైం చూసుకుని చేస్తాం. కానీ ఇమ్మీడియట్గా అప్పుడు మీరు చెప్పవలసింది ఇలా దాడులు జరుగుతున్నాయి, భౌతిక దాడులు జరుగుతున్నాయి, ఏ రకంగా జరుగుతున్నాయన్నా కూడా మనం చాలా సోషల్ మీడియా చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. వాటిని ఖండించకుండా వాటిని అడ్డం పెట్టుకునే వేళ ఇక్కడ మా నాయకుడి మీద చాలా అవాకులు చవాకులు పేలటం జరిగింది. ఎలక్షన్ ఫలితాలు వచ్చిన అనంతరం జరిగిన పరిణామాలు మనం చూస్తున్నాం. జనసేనకు సంబంధించి కానీ అలాగే తెలుగుదేశానికి సంబంధించిన కానీ కొన్ని గుర్తు తెలియని ముష్కర మోకలు కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఆస్తులను కానీ అలాగే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఆస్తులు కానీ మాధవరం గ్రామంలో గడ్డివాము తగలు పెడతాం కానీ అలాగే జగ్గంపేటలో శిలాపలకాలను బద్దలు కొడతాం కానీ అలాగే జగన్నాథపురంలో శిలాపలకాలు బద్దలు కొడతాం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్న దాన్ని మా నాయకులు వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించి అక్కడ జరిగిన అన్యాయాన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి అన్నీ కూడా సేకరించి ఇది ఎవరెవరు ఇది చేశారు, ఇది దాని మీద ఏవి చర్యలు తీసుకోబడతాయి అనే దాని మీద మాట్లాడి ఆయన ప్రశ్నిస్తే అపోజిషన్లో ఉన్న నాయకులు వాళ్ళ నాయకుల్ని వాళ్ళ దుష్టశక్తుల్ని వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాల్సింది పోయి వ్యక్తిగత దోషులకి మా నాయకుడి మీద మాట్లాడటం జరిగింది. అది ఏమాత్రం కూడా సంస్కారం కాదది. ఇప్పుడు చిన్న విరామం. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కోర్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో 3 countries, 145 above scores, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన
అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966 375 969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సీఎం చంద్రబాబు 5 హామీలపై సంతకం చేయడంపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ హర్షం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో వలవల బాబ్జీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కూటమి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ 5 హామీలపై సీఎం చంద్రబాబు సంతకం చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గూరెల శ్రీధర్, పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, పూతుల అన్నవరం, కిలపర్తి వెంకటరావు, పరిమి రవికుమార్, దాసరి అప్పన్న, పద్మనాభుని మురళి, ఇరుబండి సతీష్, ముత్యాల శ్రీనివాస్, అంబటి వాసు, సాయి, తిరుమలరావు, రామకృష్ణ, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో 5 వాగ్దానాలని ఆయన మొట్టమొదటి సంతకాలుగా ఇచ్చుకుని ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఈ అన్నా క్యాంటీన్లు అన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పడం జరిగింది. దానికి కూడా సంతకం పెట్టడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మనం మాట ఇచ్చామో దాంట్లో వికలాంగుల పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ దానికి 4,000 రూపాయలు పెంచుతూ, వికలాంగులు 6,000 పెంచుతూ, పూర్తిగా డిజేబుల్డ్కి 15,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకాలు అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ అన్న క్యాంటీన్ తాడేపూడిలో అన్ని చోట్ల అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం, ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దాంట్లో పాలాభిషేకం, ఆయనకి పాలాభిషేకం చేయడం, మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా
మరి ఆయన చేసిన దానికి ప్రజలంతా కృతజ్ఞతగా 5 సంవత్సరాలు పట్టింది ఇవాళ వాళ్ళు 3,000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలకి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరంలో ఈ నెలలో 7,000 తీసుకోబోతున్నారు. అంటే 4,000 రూపాయలు ఇప్పుడు 3,000 రూపాయలు పాతవి కూడా కలిసి. మరి అది ప్రజా పరిపాలన ప్రజాస్వామ్యాన్ని బతికించిన ఈ కూటమిలో మరి దీన్ని సారథ్యం వహించిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా మరి రాబోయే రోజుల్లో ఈ పోలవరం ప్రాజెక్టులు కానీ ఇలాంటివి కూడా ఆయన జరగడానికి మరి సోమవారం పోలవరంగా మార్చుకుని మన వస్తున్న ఆయన కూడా మరి అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొదటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ ఏంటో చూపించడం జరిగింది. ప్రతిపక్షాలు ఇంకా అప్పుడే మాట్లాడుతూ ఉన్నాయి. వీళ్ళు ఎన్నాళ్ళు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకుని ఇవాళ కొన్నాళ్ళు టైం ఇద్దామని మరి సచ్చు మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ఇవాళ రాష్ట్రాన్ని దోపిడీ చేసి వదిలేసినటువంటి ఈ పార్టీకి మళ్ళీ మనుగడ ఉండదు. మరి ఎక్కడో చూశాను నిన్న ఒక విజయంలో చెప్తున్నాడు ఆయన ప్రజల ఆస్తిని కూలగొట్టేశారు. ఏదో శిలాపాలకం ఎవడో పగలగొట్టాడంట. దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేనకి సంబంధం అన్నాడు. మొత్తం అన్ని రికార్డులు కూడా తిందని ఆపల్లో ఉన్నాను. ఎవరైతే ఈ డబ్బు తిన్నారో అందరితో కూడా రికవరీ చేసి బాధ్యత నేను తీసుకుంటాను కూడా తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల్లో భాగంగా మెగా డిఎస్సి మీద మొదటి సంతకం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద 2వ సంతకం, అలాగే అన్నా క్యాంటీన్ల మీద 3వ సంతకం, అలాగే పవన్ కళ్యాణ్ గారు పెన్షన్ల స్కీమ్ మీద 4,000 రూపాయలు చేసింది 4వ సంతకం, స్కిల్ డెవలప్మెంట్ మీద ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వాగ్దానం చేశారో దాని మీద 5వ సంతకం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ అన్నా క్యాంటీన్లు రావడానికి నాకు తెలిసి ఇంకా 100 రోజులు పడుతుంది. ఆ 100 రోజుల్లో మరి మేము ప్రతి మంగళవారం మాత్రం ప్రభుత్వం నుంచి మళ్ళీ ఈ క్యాంటీన్లు ఓపెన్ అయ్యేదాకా కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిరాటంకంగా జరుగుతుందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. టైం కావాలి దేనికైనా. ఆ టైంలో ఏదైతే మరి మేము వాగ్దానాలు చేసామో ఆ వాగ్దానాలు నెరవేరుతున్నాయా లేదా అన్నది చూసుకోవాలి. అంతేగాని మరి పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం సంవత్సరం పైన టైం తీసుకున్నారు అన్ని పథకాలకి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 5 పథకాల మీద సంతకం పెట్టడం జరిగింది. మరి ఏదైతే 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 4వసారి ఏదైతే మరి మాట ఇచ్చి మాట నిలుపుకునే దిశగా మొదట 5 కూడా సంతకాలు చేయడమే కాకుండా పేద ప్రజానికానికి ఏదైతే అవసరం ఉందో మరి ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం, అలాగే ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించడంతో పాటు ఏదైతే పేదల యొక్క పొట్ట కొట్టి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం పేదల పొట్టగొట్టి అన్నాన్ని కూడా దూరం చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పిప్పి పీల్చి పిండి చేసిన దారుణమైన పరిస్థితి చూసాం. ప్రజలు మిమ్మల్ని ఎంతో దారుణంగా ఓడించారో గమనించుకోమని కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నిలబెట్టుకుంటూ అన్నా క్యాంటీన్లు పేదవాడు అన్నం తినే అన్నా క్యాంటీన్లు వెంటనే అమలు చేసే విషయంలో కానీ మరి సంతకం చేసి ఆంధ్ర రాష్ట్రంలో వెనుదిరగని నాయకుల్లాగా నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదవి చేపట్టిన వెంటనే 4 ఆటల మీద సంతకం పెట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా 5 రూపాయలకే ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం పెట్టిన కార్యక్రమం ఘనత మన అన్న ఎన్టీ రామారావు గారి పేరు మీద చంద్రబాబు నాయుడు గారు నిన్న సంతకం పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాబ్జీ గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ఏదైతే ఆశయంతో ఈ 5 సంవత్సరాలు పోరాడామో రావడమే మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్కి పర్మిషన్ తేవడం, అలాగే ప్రతి రోజు కూడా క్రమం తప్పకుండా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న 4 అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరుగుతుంది. త్వరలో బాబ్జీ గారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం కూడా క్రమం తప్పకుండా ఎలక్షన్ కోడ్ రాకముందు 84 వారాలు చేసిన ఘనత ఏదంటే మన వలల బాబ్జీ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో అన్నా క్యాంటీన్ నడపడం జరిగింది. ముందుగా ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకున్నాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే మరి ఎలక్షన్లో వాగ్దానాలు చేశారో
సంతకాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు ఏదైతే తలపెట్టారో అవన్నీ కూడా చూసా తప్పుకోకుండా 5 కార్యక్రమాలకి సంతకాలు పెట్టి ప్రజలకు అందించేటటువంటి కార్యక్రమాలని జీవోల్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది అధికారులకి. ఈవేళ ఏది ఏమైనప్పటికీ ఈవేళ వ్యవస్థాపకులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మరి ఎన్టీ రామారావు గారికి ఘనమైనటువంటి నివాళులు బాబ్జీ గారి ఆధ్వర్యంలో అర్పించడం, అలాగే చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం, రేపు రాబోయే రోజుల్లో సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఈ పాలక మండలి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అందరూ కూడా ఒక మంచి పరిపాలన ప్రజలకు అందిస్తారని చెప్పేసి మనసావాస కోరుకుంటూ రాబోయే రోజుల్లో చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఇదే యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయం చేయడానికి అందరూ సహకరిస్తారని చెప్పేసి మనసావాస కోరుకుంటూ చాలా చూసుకున్నాను. అన్నా క్యాంటీన్లు అన్ని కూడా క్యాన్సిల్ చేస్తే ఆయన సొంత డబ్బులతో మన ఊళ్ళో వారు చేయరు. 84 వారాలు ఆయన సొంత డబ్బులతో ఇచ్చి మరి 84 వారాలు కూడా అలా చేసుకుంటూ వాళ్ళు మరి 4వ సారి మన ప్రమాణ అలాగే మన అన్నా క్యాంటీన్ కానీ మెగా డిఎస్సి కానీ అన్ని కూడా మరి 5 కార్యక్రమాల మీద 5 సంతకాలు పెట్టడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో మరి మన ఊళ్ళో పార్టీ గారు కూడా మంచి పదవులు తెచ్చుకుని మంచి పొజిషన్ ఉండాలని చెప్పి కోరుకుంటూ శంకరమఠంలో లోక కళ్యాణార్థం శ్రీరుద్రయోగం శనివారం 3వ రోజు ఘనంగా నిర్వహించారు. ఉమాచంద్ర మౌళేశ్వర స్వామి, శ్రీ సర్వమంగళ అమ్మవారికి పవిత్రోత్సవాలు, జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించారు. స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి విశేష కుంకుమార్చనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రయాగ కిషోర్, పాండురంగ శాస్త్రి దీక్షా దంపతులుగా పాల్గొన్నారు. పాలకొల్లుకు చెందిన చాగంటి లింగరాజుచే దక్షయజ్ఞ ప్రవచనం జరిగింది. శంకరమఠమునందు శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామివారి సన్నిధానంలో, శ్రీ సర్వమంగళా సమేత యోగలింగేశ్వర స్వామివారి సన్నిధానంలో గ్రామస్తులందరి యొక్క సహకారంతో రుద్రయాగం సంకల్పించడం జరిగింది. సంకల్ప ప్రభృతి శుక్రవారం ప్రారంభించి యాగం సోమవారం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఈ యాగంలో విశిష్టత ఏమిటయ్యా అంటే శం కరోతీతి శంకరః, శుభములను చేకూర్చేటువంటి వాడు శంకరుడు అని, అలాగే దుఃఖములను పోగొట్టేవాడు శంకరుడని చెప్పబడుతోంది. కాబట్టి ఈశ్వరారాధన ద్వారా భక్తులంతా కూడా సకల శ్రేయస్సుతో సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, పాడి పశువులన్నీ కూడా బాగా క్షీరం ఇచ్చి జనానంద సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్వామివారి సన్నిధానంలో ఈ యొక్క కమిటీ సభ్యులచే యాగం చేయడానికి సంకల్పం జరిగింది. పట్టణ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అష్టైశ్వర్యాలతో తులతోగాలని, పంటలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని కాంక్షించి వర్షాకాలం ముందు శ్రీ రుద్రయాగం పంచాయతన సహిత శ్రీ రుద్రయాగం సభ్యులందరూ కలిసి తలపెట్టడం జరిగింది. శ్రీరుద్రం అంటే పరమేశ్వరుడికి సంబంధించిన నమకం, చమకం మంత్రాలు. ఇవి చాలా విశేషమైనవి. సృష్టిలో ఉన్నటువంటి స్వరూపాలు, పరమేశ్వరుడి యొక్క స్వరూపాలు, ప్రకృతి యొక్క శక్తులు అన్నీ కూడా ఈ నమకంలోనూ చమకంలోనూ సమ్మిళితమై ఉన్నాయి. ప్రకృతిలో ఉన్నవన్నీ నమకంలో ఉంటే, యజ్ఞంలో ఉన్నవన్నీ చమకంలో ఉన్నాయి హైందవ ధర్మంలో. అందుచేత ఈ రెండిటితో ఈశ్వరుణ్ణి కీర్తిస్తే మొత్తం సృష్టిని కీర్తించి అర్చించినట్టే. సుమారు 1500 సార్లు, ఒక 1000 సార్లు పారాయణ, 500 సార్లు, 100 సార్లు హవనం, ఇంకొక 100 సార్లు తర్పణం, మొత్తం 1500 సార్లు ఈ నమకం చమకం ఆవృత్తి చేస్తూ 5 రోజుల పాటు ఈ రుద్రయాగం పంచాయతన సహిత రుద్రయాగం చేయడం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు జన్మదినోత్సవం వేడుకల్లో భీముడల్లో ఘనంగా నిర్వహించారు. శనివారం భీముడల్లో మాజీ ఎమ్మెల్యే గన్ని 62వ పుట్టినరోజు వేడుకలు ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ను కట్ చేసి భారీ గజమాలను గన్నికి అలంకరించారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, మాజీ మంత్రి పీతల సుజాత తదితరులు పాల్గొన్నారు.
వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. అందరూ కూడా కలవాలి, ఎవరు కూడా మీరు ఎవరో ఇబ్బంది పడవద్దు. దయచేసి మరి నా పుట్టినరోజు వేడుకకి మీరందరూ వచ్చి పెద్దలంతా కూడా మీ దీవెనలు ఇచ్చి తమ్ముళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ, అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా నా యొక్క పుట్టినరోజు వేడుకకి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తా ఉన్నాం. సోదరులందరికీ కూడా అభినందన చేస్తా ఉన్నా. మహిళా సోదరీమణులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంత మంచి వేడుక జరిపినందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఈ వేడుకలో పాల్గొన్నటువంటి ఉద్యోగ వ్యాపార వర్గాలందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దయచేసి ఎవరు కూడా స్వయంగా కలలేదని ఎవరు ఇబ్బంది పడవద్దు. ఇంకా మన అంతమానం కూడా ఆఫీసులో మీకు ఎప్పుడు ఎవరు ఉంటాం కాబట్టి బయట కూర్చోడానికి అవకాశం ఇచ్చి లోపల కూడా ఆగినా ఇబ్బంది లేదనేది నా భావన. ఖచ్చితంగా అనేది అక్కడైతే ఉంటారు, కానీ అందరూ కూడా క్రమశిక్షణ పాటించి కళ్యాణ మండపంలో సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ కూడా నమస్కారం. క్రీడా స్ఫూర్తిని యువతలో పెంపొందించాలని జనసేన నాయకుడు బొలిశెట్టి రాజేష్ అన్నారు. వానపల్లి సుధాకర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి టెన్నిస్ బాల్ ఫ్రెండ్లీ టోర్నమెంట్ స్థానిక వాకర్స్ గ్రౌండ్లో జరగనున్నాయి. 40 టీమ్స్ పాల్గొనున్నాయి. 20 మ్యాచ్లను జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ డ్రా తీశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఎంపీ శ్రీనివాస్ వర్మ, మా తండ్రి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చిన్న, సలీం, కరీం తదితరులు పాల్గొన్నారు. ఎంసీజీలో మరొక టోర్నమెంట్కి ఆల్రెడీ మొన్ననే ప్లాన్ చేయడం జరిగింది. ఇవాళ దాన్ని స్టార్టప్ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ 45 టీములు పాల్గొన్న ఈ ఎస్పీఎల్ అనే లీగ్ని ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ డ్రా తీయడం జరిగింది. ఈ ఎస్పీఎల్ లీగ్లో 45 టీమ్స్ వచ్చినాయి. ఇప్పుడు దాకా డ్రాస్ తీయడం జరిగింది. దానికి తగ్గ ఇవాళ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, దాంట్లో అన్ని వచ్చిన టీమ్స్ కూడా రాయడం జరిగింది. ఏదైతే మన తాడేపల్లిగూడానికి ఒక ఈ ఎంసీజీకి ఒక అంటే ఈ గ్రౌండ్కి ఒక ప్రాముఖ్యత ఉంది. ఎప్పుడు చూసినా కూడా నిత్యం ఇక్కడ మనకి టోర్నమెంట్స్ జరగటం, ఒకరిని చూసి ఒకళ్ళు ఇంకా దీంట్లో టోర్నమెంట్స్ని పెట్టడం, ఇయర్ మొత్తం కూడా మనకి ఏ ఒక టోర్నమెంట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం ఎప్పుడు చెప్పడం జరిగింది. దీన్ని మనం కంప్లీట్గా ఈ డిస్టిక్లోనే ఒక మంచి క్రికెట్ గ్రౌండ్గా తయారు చేసుకోవాలనే మాట మనం ఏదైతే అనుకున్నామో దానికి అడుగులు వేస్తూ ఉన్నాం. అనుకున్నట్టుగానే ఈ మధ్యకాలంలోనే మనకి ఎలక్షన్ జరగటం, దాంట్లో మనకి బొలిశెట్టి శ్రీనివాస్ గారు రావటం ఎమ్మెల్యేగా, ఆయన ఏదైతే మాట ఇచ్చారో దానికి తగ్గట్టుగానే అడుగులు కూడా వేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వితిన్ నో టైం, చాలా తక్కువ సమయంలోనే దీన్ని కంప్లీట్గా ఒక క్రికెట్ గ్రౌండ్ని ఒక తాడేపల్లిగూడానికి మనకి ఎప్పుడు ఉండేలాగా దీన్ని మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. దాని గురించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఒక నిర్ణయం తీసుకోవటం, దాని గురించి మాట్లాడటం కూడా జరిగింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని మనం చేసుకుందాం. అలాగే వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళకి కూడా ఏదైతే మాట ఇచ్చారో ఆ ప్రకారం దీని మీ అందరి సహకారంతో, ఎందుకంటే మనం ఈ గ్రౌండ్లోనే గొరిల్లా ఫౌండేషన్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. గొరిల్లా జీసీఎల్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే బొలిశెట్టిస్ ప్రీమియర్ లీగ్ అనేది బీసీఎల్ క్రికెట్ లీగ్ అనేది మేము కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు సుధాకర్ ప్రీమియర్ లీగ్ అని తను కూడా పెట్టడం జరిగింది. వేస్ట్ టు వెల్త్ అనే అంశంపై స్థానిక సాంకేతిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఎంపిక చేయడం చాలా సంతోషదాయకమని ఉద్యాన విద్యాలయ ఉపకులపతి డాక్టర్ జి జానకిరామ్ తెలిపారు. డాక్టర్ వైఎస్ఆర్
ఉద్యాన విశ్వవిద్యాలయం, నిట్, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కలిసి ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నామన్నారు. 2 సంవత్సరాల వ్యవధిలో 10 లక్షల వ్యయంతో నిర్మించే ప్రాజెక్ట్ పత్రాలను ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ డిఆర్ సలోమి సునీతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిట్ డాక్టర్ టి జగన్మోహన్ రావు, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం డాక్టర్ టి విజయ నిర్మల, డీన్ ఆఫ్ హార్టికల్చర్ ఏఎస్ పద్మావతమ్మ, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎల్ నారాయణ నాయుడు, రిజిస్టర్ డాక్టర్ శ్రీనివాసులు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ డివి స్వామి, డీన్ డాక్టర్ ఎన్ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. కూటమి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయ సిబ్బంది, ప్రముఖ ఆడిటర్ సుంకవల్లి రామకృష్ణ, రైల్వే స్టేషన్ సిబ్బంది, ఆటో యూనియన్ నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని బొలిశెట్టి శ్రీనివాస్కు బొకేలు, పూలమాలలతో సత్కరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో ఈ నెల 29న తాడేపల్లిగూడెం కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ 2వ అదనపు జిల్లా జడ్జ్ షేక్ సికిందర్ బాషా తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడ్డదగ్గ క్రిమినల్ కేసులు, అన్ని సివిల్ తగాదాలు, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, బ్యాంక్, బిఎస్ఎన్ఎల్ కేసులు ఇరు పక్షాల మధ్య రాజీ కుదిర్చి పరిష్కరించుకోవచ్చని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం పరుచుకోవాలని తెలియజేశారు. వృద్ధులకు సేవలు అందించడం అభినందనీయమని తెలుగుదేశం జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి వాడపల్లి సుబ్బరాజు అన్నారు. శనివారం స్థానిక ఎల్లాగ్రహారంలో వల్లి మోహన్ సేవా సంస్థ కార్యాలయంలో వృద్ధులకు నిత్యావసర సరుకులు, 20 కేజీల బియ్యం, ఆయిల్ ప్యాకెట్లు అందజేశారు. సంస్థ అధ్యక్షుడు పటాన్వల్లి, మహాత్మాగాంధీ అభివృద్ధి కమిటీ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి దుర్గా రామచంద్రరావు, గౌరవ అధ్యక్షులు ఉండ్రాజవరపు భాస్కర్రావు, కార్యదర్శి గొల్లేరు మోహన్, గద్దె భాస్కర్రావు, బచ్చు దినేష్, మెంట రాంబాబు, పఠాన్, సుబాని తదితరులు పాల్గొన్నారు. ఈ సమితి స్థాపించి 5-6 నెలలు అయింది. వల్లి రామచంద్రరావు రెడ్డి, ఈయన భాస్కరరావు, మోహను వీళ్ళందరూ మంచి నిర్ణయం తీసుకుంది. పేదలకి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన ఈ టీంకి నేను అభినందనలు తెలపడం జరుగుతుంది. మేము ఈ వల్లి మోహన్ సేవా సమితికి కూడా శాతమైన వరకు నేను కూడా సాయం చేయటం జరుగుద్ది. వచ్చే నెలలో కనుక మళ్ళీ ఇదే టైంలో నెల పెడుతున్నారు కదా, వచ్చే నెలలో మీరు కింద టెంట్ వేసి కొద్ది భారీ స్థాయిలో పెడితే ఒక 20-30 మందికి ఇద్దాం. అది నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. సీని గారిని, బాబ్జీ గారిని, తాతాజీ గారిని కూడా రప్పిస్తాను. దానికి ఇలాగా చేసి పేదలకు అందుబాటులో ఉండాలని మంచి కార్యక్రమాలకి అందులో నేను కూడా శాతమైన వరకు సాయం చేస్తానని తెలుపుకుంటూ వీళ్ళని అభినందించు. ఈ సేవా సమితి 5 నెలల క్రితం స్థాపించి నేటి వరకు సుమారు 10 కార్యక్రమాలు చేసాం. 10 కార్యక్రమాలు కూడా ప్రతి పేదలకి కూడా 4-5 చేసి ఈ కార్యక్రమాలు ఈ సేవా సమితి చేశారు. ఇది చాలా నిబద్ధతతో ఎంతో ఉత్సాహంగా చేస్తున్నటువంటి మన అధ్యక్షుడు, సమితి అధ్యక్షుడు పటాన్వల్లి గారికి అభినందన తెలుపుతున్నాం. అట్లాగే ఈ కార్యక్రమాలకి ఇప్పుడు ఎవరు కొంతమంది దాతలు కూడా సహకరిస్తున్నారు. ఎవరు సహకరించకపోయినా ఈ సేవా సమితి సభ్యులు భాస్కరరావు గారు కానీ, మోహన్ గారు కానీ, రాంబాబు, దినేష్ వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, దానయ్య గారు వీళ్ళందరూ ఉత్సాహంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని అతి త్వరలో ఇంత పైకి వచ్చినందుకు వారికి సేవా సమితి వారికి మేము అభినందన తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ముందుకి మేము స్టార్ట్ చేసి 6 నెలల నుండి జరుగుతున్నందుకు మాకు సహకరించినటువంటి మా సమితి కార్యవర్గులకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో చూసినట్లయితే కూటమి ద్వారా వచ్చినటువంటి ఈ మంచి శుభ సందర్భంలో వారికి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా తాడేపల్లిగూడెం పట్టణం నుండి బొలిశెట్టి శ్రీని గారికి, అలాగే బీజేపీ నుండి మా కూటమిని బలపరిచి ఈ తెలుగుదేశం పార్టీ నుండి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి గొప్ప అఖండ విజయానికి తోడ్పడినటువంటి తాడేపల్లిగూడెం పట్టణ ప్రతి ఒక్కరికి కూడా మా సంస్థ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ముందు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళడానికి, అలాగే మా సుబ్బరాజు గారిని కూడా మేము మా సంస్థ ద్వారా మేము వారిని కూడా విన్నపించుకుంటున్నామండి. మా కార్యక్రమాలు ఇంకా ముందుకు నడిపించాలని మాకు ఈ పార్టీ ద్వారా, అలాగే ఈ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీని గారి ద్వారా
సహాయ సహకారాలతో మేము ఇంకా ముందుకి నడవడానికి మంచి సమయం ఇవ్వాలని సుబ్బరాజు గారిని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ శ్రీనివాస రామాలయంలో ప్రత్యేక పూజలు శనివారం నిర్వహించారు. పువ్వుల అలంకరణ శానం రామకృష్ణ సరస్వతి దంపతులు అందజేశారు. స్వామివారికి మహాప్రసాదం పెనుమాక వీర వెంకట శివరామకృష్ణ ద్వారా అందజేశారు. కొల్లా పార్వతీ దేవి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు. ఈరోజు స్వామివారి పూజా కార్యక్రమానికి పువ్వులు సహకారం శ్రీ శ్రాన రామకృష్ణ శ్రీమతి సరస్వతి దంపతులు, అలాగే స్వామివారికి మహాప్రసాదం నైవేద్యం పెనుమాక వీర వెంకట రామకృష్ణ దొర గారు ఆ దంపతులు స్వామివారికి నైవేద్యం ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు స్వామివారికి అన్నదాన కార్యక్రమం శ్రీ కొల్లా పార్వతీదేవి గారు సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా స్వామివారి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఈ శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున అలాగే భక్తుల తరఫున కోరుకుంటున్నాం. అలాగే ప్రతి వారం జరిగే అన్న సమారాధన కార్యక్రమానికి సహకరించే భక్తులు ఎవరైనా ఉంటే ఒక 2 వారాలు ముందుగానే కమిటీ వారికి కానీ లేకపోతే ఆలయ అర్చకులకు కానీ తెలియజేసి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలు జరిపించి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పడి ముందుకు ఇటువంటి ఆలయాన్ని అభివృద్ధి భాగంలో నడిపించాలని భక్తులందరినీ కూడా కోరుకుంటూ ఉపాధి హామీ కూలీలకు బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు చింతకాయల బాబురావు అన్నారు. శనివారం పెంటపాడు రావిపాడు గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమస్యలను తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకానికి 2 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పెంటపాడు మండల కన్వీనర్ చెర్ల పుల్లారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కండెల్లి సోమరాజు, కోగంటి గోపాలస్వామి, పెదప్రోలు పాపు, డి వెంకటరమణ, బెల్లంకొండ వెంకటరావు, కోగంటి అప్పారావు, పుప్పల సత్యనారాయణ, వంగూరు శ్రీనివాస్, జక్కపాటి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. నవరత్నాల టీం ఆధ్వర్యంలో 309వ శనివారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఉండి వాస్తవ్యులు కారుమూరి రామలింగేశ్వరరావు కళావతి మనవడు బాలవీర రామసాయి కౌశిక్ జన్మదినోత్సవం, తాడేపల్లిగూడానికి చెందిన ఆలపాటి కృష్ణకుమార్ అచ్యుతలక్ష్మి కుమారుడు వీర వెంకట సత్యనారాయణ గుప్తా జన్మదినోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో నవరత్నాల టీం ఆధ్వర్యంలో డిపో ఎదుట వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అన్న సమారాధన నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నది అందరికీ విదితమే. ఈ వారం 309వ వారానికి చేరుకున్నందుకు మా నవరత్నాల టీంకు చాలా ఆనందదాయకం. ఈ వారం మనకి 2 దాతలుగా వచ్చారు. ఒకరు ఉండి వాస్తవ్యులు కార్మూరి రామలింగేశ్వరరావు గారు, కళావతి గారు, వాళ్ళ కొడుకు కిరణ్ పావని, వాళ్ళ మనవడు బాలవీర రామసాయి కౌశిక్ పుట్టినరోజు సందర్భంగా ఆ అబ్బాయి అమెరికాలో డాక్టర్ చదువుకుంటున్నారు. పుట్టినరోజు నిమిత్తం ఈరోజు మనకి అన్న సమారాధన సహకరించారు. అలాగే తాడేపల్లిగూడెం వాస్తవ్యులైన ఆల్పాటి కృష్ణకుమార్ గారు, అచ్యుతలక్ష్మి, వారి కుమారుడు వీర వెంకట సత్యనారాయణ గుప్తా వారు కూడా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మనకి ఈరోజు దాతలుగా సహకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం నవరత్నాల టీం. ఈరోజు ఇక్కడ 309వ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 309 వారాలు నిర్విఘ్నంగా జరిపిస్తున్నారు. ఈ నవరత్నాల టీంకి మా కృతజ్ఞత తెలుపుతున్నాము. అన్నదానం అంటే తేలిక కాదు, మనం చెప్పడం చాలా ఈజీ అండి. వాళ్ళు ఇక్కడికి 11 గంటలకు వచ్చి అన్ని సర్ది చేసి మీ అందరికీ పెడుతున్నారు. మీ ఎండలో కూడా మీరు అందరూ అర్థం చేసుకుని ఇక్కడ ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఈ అన్నదానానికి ఇంకా ఎవరైనా సహకారం అందించాలనుకుంటే ముందుకు వచ్చి అందించవలసిందిగా కోరుచున్నాము. మేము ఉండి నుంచి వచ్చామండి. మా మనవడు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం చేయిస్తున్నాము. వీళ్ళు చక్కగా ముందు 1-2 వారాలని మొదలుపెట్టారు. ఆ వెంకటేశ్వర స్వామి ఇలా 309 వారాల దాకా వచ్చారు. ఇలా ఎవరైనా పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఏ ఇతర కార్యక్రమాలు చేసుకున్నా వీళ్ళకి సహాయ కార్యక్రమాలు అలా అందచేసి మీ పేరున వీళ్ళు చేస్తారు. మనం అమౌంట్ అంటే ఇచ్చేస్తాం, కానీ వీళ్ళు చేయటం చాలా కష్టం అండి. అన్నీ చేసి చక్కగా చేస్తున్నారు.
ఎవరైనా చేయవలసిన వాళ్ళు ఉంటే వాళ్ళ నెంబర్లకి మీరు చేసి అందరూ కూడా సహాయ సహకారాలు పొందాలని ప్రార్థిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.